యూరో డ్రోన్ అని ఒక అతిపెద్ద ప్రాజెక్ట్. అంటే యూరోప్కి సంబంధించిన ముఖ్యమైన దేశాలు జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్. సో వీళ్ళు కలిసి యూరో డ్రోన్ అనబడే ఒక ప్రాజెక్టును మొదలుపెట్టారు. సో దీని గురించి ఏంటంటే మీకు వాళ్ళ అధికారులు ఢిల్లీ వచ్చి భారత్ను కూడా ఇందులో జాయిన్ అవ్వమని, అంటే కో ప్రొడక్షన్. ఇవాళ ఆ ట్రెండ్ ఏమిటంటే మీరు ఎలాంటి ప్రాజెక్ట్ అయినా తీసుకురండి, ఎలాంటి డ్రోన్లు అనండి, మిజైళ్ళు, విమానాలు ఏవైనా కానివ్వండి, మీరు ఎటువంటి ప్రాజెక్ట్ తీసుకువచ్చినా మేక్ ఇన్ ఇండియా అనబడే మా ఎజెండాతో కలిస్తేనే మీకు ఈ ప్రాజెక్ట్ ఉంటుందని క్లియర్గా మనం చెప్తున్నాం. సో ఇప్పుడు మీరు కాంటెక్స్ట్ చూసారు అనుకోండి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అని అన్నాం. ఆపరేషన్ సింధూర్లో మీరు మీ వద్ద ఉండే అత్యుత్తమమైన ఆయుధాలు S-400 నుంచి మీరు రఫేల్ అనండి, సుఖాయ్ విమానాలు, బ్రహ్మోసులు, ఆకాష్లు ఇవన్నీ వాడారు. పాకిస్తాన్ని ఒక ల్యాబ్ లాగా మీరు వాడుకున్నారు. కానీ మీరు వాడని ఒక అతి ముఖ్యమైన ఆయుధం ఏమిటి? డ్రోన్లు. భారత్ వద్ద డ్రోన్లు లేవా? మనము రిపబ్లిక్ డే పెరేడ్ అప్పుడు స్వామ్ డ్రోన్స్ని కూడా అక్కడ డిస్ప్లేలో అంటే ప్రపంచానికి చూపించాం. మా వద్ద స్వామ్ డ్రోన్ టెక్నాలజీ కూడా ఉంది అని చెప్పడానికి. కానీ పాకిస్తాన్ యుద్ధంలో వాడలేదు. మీరు అదే ప్రపంచ స్థాయిలో చూడండి. పోయిన వీడియోలో మాట్లాడాం. రష్యా వాళ్ళు ఇంతవరకు అంటే చరిత్రలో ఏకంగా 500 డ్రోన్లు ఒకేసారి ఒక దేశం మీద వాడడము ఫర్ ద ఫస్ట్ టైం. 60 మిజైళ్ళు యుక్రెయిన్పై వాడారు. F-16 విమానాలంతా కూడా మీకు పూర్తిగా ధ్వంసమైనట్టు వార్తలు. సో ఇలాంటప్పుడు రష్యా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఒక డ్రోన్ సిటీనే నిర్మిస్తున్నారు. అంటే ఈరాన్ వాళ్ళతో కలిసి షాహిద్ డ్రోన్స్ అంటా చూసారా? ఈరాన్ వాళ్ళు వాళ్ళ దేశంలో అండర్ గ్రౌండ్లో ఇలాంటి డ్రోన్ల తయారీ కర్మాగారం, ఒక పెద్ద డ్రోన్ ఫ్యాక్టరీ ఉంటే రష్యా వాళ్ళైతే డ్రోన్ సిటీ అంటున్నారు. సో అదే మళ్ళీ ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ వాళ్ళు మన మీద డ్రోన్లు వాడారు. అంటే టర్కీ వాడు తయారు చేసిన 300 డ్రోన్లు వాళ్ళు మన మీద వాడారు. అంటే ఏంటి ఫ్రెండ్స్? మోడర్న్ వార్ఫేర్ అని మాట్లాడితే డ్రోన్ల ద్వారానే యుద్ధము. అలాంటప్పుడు మనము వెనకబడిపోయేమా? మనము పాకిస్తాన్పై ఎందుకు డ్రోన్లు వాడలేదు? ఇవాళ మీరు హైదరాబాదులో ఒక డ్రోన్ కొనాలని వెళ్ళారు అనుకోండి, మీకు పర్మిషన్ లేదండి, ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వలేదు. మీరు లైసెన్స్ లేకుండా డ్రోన్లు అనేవి మీరు వాడలేరు. కానీ అదే బ్లాక్ మార్కెట్ అన్నారు అనుకోండి, 35,000 రూపాయల నుంచి మీకు 60 లక్షలు 70 లక్షలు కూడా డ్రోన్లు ఉంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ 35,000 రూపీస్ పెట్టి మీరు ఒక డ్రోన్ని కొన్నారు. సో ఇందులో ఒక చిన్నపాటి మిజైల్ని ఫిట్ చేశారు. మీకు పాకిస్తాన్ వాడి JF-10 మీద వాడారు అనుకోండి, ఏమవుతుంది? తగిలింది అంటే అది పేలిపోవచ్చు. అంటే మీరు 35,000 రూపాయల డ్రోన్లను వాడి పెద్ద పెద్ద యుద్ధ వాహనాలను కూడా మీరు ధ్వంసము చెయ్యవచ్చు. అలాంటి అడ్వాంటేజ్ డ్రోన్స్కి ఉంటాయి. కానీ మనం ఏం చేశాము? ఏకంగా అమెరికా వాడి వద్ద 32,000 కోట్లు పెట్టి ప్రిడేటర్ డ్రోన్లు కొన్నాం. 31 డ్రోన్లు. ఇదేంటి? ముఖ్యంగా సర్విలెన్స్, రికానసెన్స్, అంటే శత్రువు మీద దృష్టి పెట్టడం. సో ఇలాగా మనం 1000 కోట్లు అమెరికా వాడికి ఇవ్వడం అనేది జరిగింది. మరి ఇదంతా ఎందుకు చేస్తున్నాము అంటే మన రక్షణ. ఇప్పుడు భారత్ అన్నారు అనుకోండి, మీరు ఎక్కడ? పాకిస్తాన్, నేపాల్, బంగ్లాదేశ్, చైనా, మయన్మార్, చాలా పెద్ద సరిహద్దులు. మరి వీటిని మీరు పరిరక్షించాలి, గమనించాలి, మీ శత్రువులు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి. వీటి కోసమే అమెరికా వాడి వద్ద ప్రిడేటర్ డ్రోన్లు అనేవి కొన్నారు. ఆ డ్రోన్లు అన్నప్పుడు ఏంటి? ఇండియన్ ఆర్మీ అనండి, నేవీ అనండి, ఎయిర్ ఫోర్స్ అనండి. సో వీటికంతా మనం పంచుకున్నాం. కానీ ఇదంతా మన దేశంలోనే తయారవ్వాలి కదా. రష్యా వాళ్ళు అక్కడ డ్రోన్ సిటీ అంటున్నారు. అమెరికా వాడేమో కాస్ట్లీయెస్ట్ డ్రోన్స్ అనేవి అమ్ముతున్నాడు. చైనా వాడేమో చీపెస్ట్ డ్రోన్స్ అంటున్నాడు. మరి ఇందులో భారత్ యొక్క రోల్ ఎంత? మనము ఏం చేస్తున్నాము అని అన్నప్పుడు ఈ యూరో డ్రోన్ అనబడే ప్రాజెక్టు అంటే ప్రపంచంలో టాప్ క్లాస్ కంట్రీస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాళ్ళు డ్రోన్లు, ఎయిర్ బస్ అనబడే ఒక అత్యుత్తమమైన సంస్థ వాళ్ళు డ్రోన్లు తయారు చేస్తే అందులో
ఇందులో మన ఇంజనీర్లు మన శాస్త్రవేత్తలు పాలు పంచుకొని ఆ కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని తెలుసుకొని నేర్చుకొని మళ్ళీ ఇక్కడ మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్టు ద్వారా భారత్లోనే మనము తయారు చేయబోతున్నాము. అంటే ఎప్పుడూ కూడా ఇంపోర్ట్స్ అని మాట్లాడే మనము ఇవాళ ప్రొడక్షన్లో ఉన్నామండి. రేపు ఎక్స్పోర్ట్స్లోకి వెళతాం, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్. అలాంటప్పుడు మీరు చూడండి, పాకిస్తాన్తోనో ఒక చైనాతోనో రేపు మీకు ఒక కాన్ఫ్లిక్ట్, ఒక స్టాండ్ ఆఫ్ అన్నప్పుడు వాళ్ళందరూ కూడా డ్రోన్లే వాడబోతున్నారు. సో వాళ్ళకి సపోర్ట్గా అమెరికా నుంచి, టర్కీ నుంచి, చైనా ఇంతమంది ఉంటారు కదా. మరి మీ వద్ద ఏమి ఉంది అంటే రష్యా వాళ్ళ వద్ద మనం డ్రోన్లు కొనము కదా. సో కాబట్టి మనకు అమెరికా కాదు, రష్యా కాదు, యూరోప్ యూనియన్కి సంబంధించిన దేశాలు, సో వాళ్ళతో కలిసి మనము ఇలా అడ్వాన్స్డ్ డ్రోన్స్ని తయారు చెయ్యాలని వాళ్ళతో మనం ఒప్పందం వేసుకున్నాం. సరే వేసుకున్నాం కదండి, వాళ్ళు డ్రోన్లు తయారు చేస్తారు, మనము వాళ్ళ వద్ద కొంటాము, వాడతాము. అంటే సిమిలర్ టు రాఫెల్ అనుకోవచ్చు, లేదా రష్యా వద్ద సుఖాయ్ 57 ఇలా అనుకోవచ్చు. కాదండి, మనము ఆ టెక్నాలజీని భారత్లోనే అడాప్ట్ చేస్తాం. మన ఇంజనీర్లు, మన సైంటిస్టులు ఇక్కడ భారత్లోనే వీటిని తయారు చేస్తారు. ఎందుకు? మన వద్ద మ్యాన్ పవర్ ఉంది, అలాగే మీకు ల్యాండ్ ఉంది, ఖర్చు కూడా చాలా చాలా తక్కువ. అంటే మీ దృష్టి అంతా రేపు చైనాను ఎదిరించాలంటే, చైనా వాడికి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటి? మా ప్రొడక్షన్ అనేది చాలా చవక ధరకే దొరుకుతుంది, మా లేబర్ ప్రైసింగ్ అనేది చాలా తక్కువ, ఇది కదా వాడు మాట్లాడుతున్నాడు. అలాగా చైనాకు ఆల్టర్నేటివ్గా మీరు భారత్ను తయారు చేయాలి, భారత్లోనే ఈ ప్రొడక్షన్ అంతా జరగాలి, డ్రోన్ల యొక్క తయారీ అనేది ఇక్కడ ఫ్యాక్టరీలోనే జరగాలి. ఈ పని నెక్స్ట్ 2 ఇయర్స్లో మనం చెయ్యగలిగేమో అనుకోండి. యూరో డ్రోన్ అనేది భారత్లోనే మీకు తయారైతే మీకు అద్భుతమైన ప్రిడేటర్ డ్రోన్ అని మాట్లాడుతున్నాం చూసారా, మీకు ఎక్కడో 50,000 అడుగుల పైన ఎగురుతూ శత్రువు యొక్క ఎయిర్ స్పేస్లోకి వెళ్ళి అక్కడ ఏమేమి జరుగుతుందో క్షుణ్ణంగా పరిశీలించి అవసరమైతే అక్కడ నుంచి కూడా దాడి చేసి మీకు మీ శత్రువు యొక్క ముఖ్యమైన నాయకులను మీరు లేకుండా చేయొచ్చు, అంటే హతము చేయొచ్చు. అట్లాంటి ఒక టెక్నాలజీ అమెరికా వాడి వద్ద ఉంది. కాబట్టి పని కట్టుకొని మనం అమెరికాతో ఇలాగ ప్రిడేటర్ డ్రోన్లు అనేది ఒప్పందం చేసుకున్నాం. మరి ఇప్పుడు అది భారత్లోనే ఉంటే, ప్రిడేటర్ డ్రోన్ కన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీ భారత్లోనే ఉంది అనుకోండి, అప్పుడు మనకి ఎలా ఉంటుంది? సర్వము ఉంది, డ్రోన్లు లేవు, అవి కూడా ఇండియాలోకి వచ్చేస్తుంది కదా. కాబట్టి మనము ఆ టెక్నాలజీ నేర్చుకొని భారత్లో తయారు చేయడం కాదు, చిన్నా చితకా దేశాలకు ఎక్స్పోర్ట్స్ కూడా చెయ్యాలి అనే ఒక పెద్ద ప్లాన్. దీనికోసమే మీకు యూరోప్ యూనియన్ యొక్క ప్రెసిడెంట్ ఈవిడ తన నాయకులతో ఢిల్లీ రావడము, ఇక్కడ ఈ చర్చల్లో వాళ్ళు పాలు పంచుకోవడము, డిఫెన్స్ రంగంలో యూరోప్ యూనియన్ భారత్కి మధ్య చాలా పెద్ద అగ్రిమెంట్స్ ఉండాలి, ఈ డీలింగ్ అనేది చాలా పెద్ద లెవెల్లో ఉండాలని చెప్పి వీళ్ళు మాట్లాడుకున్న తరువాత మన శాస్త్రవేత్తలు, డిఆర్డిఓకి సంబంధించిన నిపుణులు వీళ్ళు మళ్ళీ యూరోప్ వెళ్ళడం. సో అక్కడికి వెళ్ళి వాళ్ళ ఫ్యాక్టరీలు ఎలా ఉన్నాయి, వాళ్ళ ల్యాబులు ఎలా ఉన్నాయి, డిజైనింగ్ ఏంటి, సర్వము తెలుసుకొని మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ మీద, అంటే సెల్ఫ్ రిలయంట్ డిఫెన్స్ రంగము, మరి యూరో డ్రోన్ లాంటి ఒక అడ్వాన్స్డ్ టెక్నాలజీ భారత్లోనే ఉంటే, ఇక్కడే కో ప్రొడక్షన్ జరిగితే, ఇది ఒక జాయింట్ వెంచర్, రేపు మేక్ ఇన్ ఇండియాలో అతి ముఖ్యమైన డ్రోన్లు ఇక్కడే తయారవుతున్నప్పుడు ఆ వ్యవహారం ఎలా ఉంటుంది? సో మనకు ఆ డ్రోన్ పవర్ అనేది ఎలా ఉంటుంది? అన్నీ ఉన్నప్పుడు ఇది కూడా భారత్లో ఉంది, ఇందులో కూడా మనము ఒక గ్లోబల్ పవర్గా ఎదగాలని అనుకుంటున్నాము. సో ఇలాగా యూరోప్తో మనం కలవడము, దీనిని మీరు ఎలా చూస్తున్నారు? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.